ఇజ్రాయెల్ అమెరికా బలగాల భీకర దాడులకు అట్టుడుగుతున్న ఇరాన్ ప్రతి దాడులను విస్తరిస్తోంది. గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా తాజాగా పొరుగు దేశం అజర్బైజాన్పై డ్రోన్లను పంపించింది. అటు ఒమన్లోనూ పోర్టుపైన దాడి చేసింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో తమ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దళాల యుద్ధం 7వ రోజుకు చేరింది. తమ దేశంపైకి వస్తున్న మిసైళ్లు, రాకెట్లు, బాంబులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్ నిన్న అజర్బైజాన్, ఒమన్ పైన విరుచుకుపడింది. అజర్బైజాన్లోని నక్షివాన్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అది విమానాశ్రయ సమీపంలో కూలిపోయింది. మరో డ్రోన్ పాఠశాల వద్ద పడింది. దీంతో 2 గాయపడ్డారు. అయితే తాము అజర్బైజాన్ను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ తెలిపింది. అటు బెహ్రైన్లోని ప్రభుత్వరంగ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడులు చేసింది. అయితే ఎటువంటి నష్టం జరగలేదు. ముందు జాగ్రత్త చర్యగా దోహాలోని అమెరికా ఎంబసీ సమీపంలో ఉంటున్న ప్రజలను ఖతార్ ఖాళీ చేయించింది. జోర్డాన్ సరిహద్దులో ఉన్న అల్జాఫ్ ప్రావిన్సులోకి దూసుకొచ్చిన డ్రోన్ను కూల్చివేశామని సౌదీ అరేబియా వెల్లడించింది. యుఏఈలోని అబుదాబిలో ఉన్న అల్దఫ్రా అమెరికా వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. దీని కారణంగా శిథిలాలు పడి 6 గాయపడ్డారు. మరోవైపు కువైట్ తీరంలో ఓ నౌకపై ఇరాన్ దాడి చేసింది. మరోవైపు దాడుల కారణంగా ఇప్పటిదాకా ఇరాన్లో 1230 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. రోజు వేల మంది టెహ్రాన్ నగరాన్ని వీడి వెళ్లిపోతున్నారు. అటు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వారసుడిగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని తెలుస్తోంది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. ఐరిస్ దేనా 75 నౌకను ముంచడం ద్వారా అమెరికా దారుణ నేరానికి పాల్పడిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి వ్యాఖ్యానించారు. అమెరికా త్వరలోనే ఘోరంగా చింతించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ నుంచి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గాయని అమెరికా, ఇజ్రాయెల్ సైనికాధికారులు తెలిపారు. బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లు తగ్గిపోయాయని వెల్లడించారు. ఇరాన్ దాడులు తగ్గిన నేపథ్యంలో దేశమంతా నిబంధనలు కొంత సడలిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా 75పై అమెరికా దాడి చేసి ముంచేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా హిందూ మహాసముద్ర జలాల్లో ఉన్న మరో ఇరాన్ యుద్ధనౌక ఐఆర్ఎన్ఎస్ బుషేర్ను శ్రీలంక ప్రభుత్వం తమ తీరానికి అనుమతించింది. ట్రింకోమలి తీరానికి చేరుకున్న తర్వాత ఆ నౌకలోని 208 మంది సిబ్బందిని ఖాళీ చేయించింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా తీరానికి చేరుకునేందుకు ఇరాన్ యుద్ధనౌక అనుమతి కోరగా అంగీకరించామని శ్రీలంక అధ్యక్షుడు అనుర దిశనాయకే గురువారం తెలిపారు. మానవతా దృక్పథంతో ఈ సాయం అందించామని వెల్లడించారు. ఇరాన్ యుద్ధనౌక మునిగిన ప్రాంతంలో గాలింపు, సహాయక చర్యలకు సహకరిస్తున్నట్లు భారత నౌకాదళం వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఐఎన్ఎస్ తరంగిణి, ఐఎన్ఎస్ ఇక్షక్లను మోహరించినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్లోని పోలీసులు, సైన్యం, రెవల్యూషనరీ గార్డు ఆయుధాలను వదలాలని పిలుపునిచ్చారు. దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ చెప్పారు. తన మాట వినకుండా యుద్ధం చేయాలనుకుంటే ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏమీ జరగదని హెచ్చరించారు. I'm once again calling on all members of the Iranian Revolutionary Guard, the military and the police to lay down their arms. They're only going to be killed. And now is the time to stand up for the Iranian people and help take back your country. You're going to have a chance after all these years to take back your country. Accept immunity. We'll give you immunity. So you'll be perfectly safe with total immunity, or you'll face absolutely guaranteed death. And I don't want to see that. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిన్న భారత్లో 281 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. గల్ఫ్ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా గల్ఫ్ మీదుగా రాకపోకలు సాగించే 25,000 విమానాలు రద్దయినట్లు విమానయాన రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం పౌర విమానయానంపై తీవ్రంగా పడుతోంది. నిత్యం వందలాది విమానాలు రద్దవుతున్నాయి. భారత్ నుంచి అంతర్జాతీయ విమానాల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. యుద్ధ భయాలతో అనేక విమానయాన సంస్థలు తమ సేవలను పరిమితం చేస్తున్నాయి. గురువారం 281 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఒక్క ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లోనే కనీసం 170 విమానాలు రద్దయ్యాయి. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ షెడ్యూల్, ఎయిర్లైన్స్ నుంచి వచ్చే అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సూచించింది. సౌదీ అరేబియా, ఒమన్ వాయు మార్గాలు తెరుచుకోవడంతో జెడ్డా, మస్కట్కు విమాన సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పునరుద్ధరించింది.